కేవలం ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకత ఉంటుంది. బీఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ రెచ్చగొట్టి మొత్తం వ్యవహారం నడిపించింది అనేది కాంగ్రెస్ ఆరోపణ. అసలు బీజేపీ స్టాండ్ ఏంటి ఈ వ్యవహారంలో? ముందుగా మీకు అలాగే జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి ప్యానల్ పెద్దలకి నమస్కారం. ఇప్పుడు ఈ ఈ అంతా కూడా ఈ వ్యవహారం అంతా కూడా ఎట్లా కనపడుతుంది అంటే రెండు పార్టీల మధ్యలో అంతర్యుద్ధంలా కనపడతా ఉంది. అక్కడ నేనంటే నేను కొడంగల్ నియోజకవర్గం నాదే అన్నట్టు, నాదే పట్టుంది అన్నట్టుగా రెండు పార్టీలు చూపిస్తున్నట్టు కనబడతా ఉంది. రైతుల పక్షాన మాట్లాడట్లేదు, రైతుల పక్షాన పోరాటం చేయట్లేదు, రైతుల పక్షాన మరి చెప్పేది ఏమి లేదు. చెప్పాలంటే ఇక్కడ రైతులను ఉసిగొల్పి చేయడం అనేది ఒకవేళ నిజంగానే తప్పు ఉంటే బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా దాని వెనకాల ఉంటే మాత్రం డెఫినెట్ గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సింది. ఎందుకంటే ఒక కలెక్టరు, అధికారులు ఒక పరిశ్రమ పెట్టాలన్నప్పుడు మరి డెఫినెట్ గా ఏదైతే ల్యాండ్ ఎక్వైర్మెంట్ కోసం వస్తారు, వాళ్ళు భూసేకరణ కోసం వస్తారు. భూసేకరణలో మీటింగ్లు పెట్టినప్పుడు అక్కడ రైతులు, గ్రామస్తులు గాని రైతులు గాని వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత వాళ్ళు ఒక కానీ అక్కడ రాగానే ఇమ్మీడియట్ గా ఏదైతే రోలిబండ తండ గాని ఇవన్నీ కూడా దగ్గర 1375 ఎకరాలు అక్కడ ఎక్వైర్ చేయాలనే ఆలోచనతోటి గవర్నమెంట్ ఏదో ప్లాన్ చేస్తా ఉంటే రైట్ అవే అంటే ఆ లగిచెర్లలో, మిగతా గ్రామాల్లో కాకుండా లగిచెర్లలో అక్కడ ఒక పకడ్బందీ ప్లాన్ ప్రకారం కర్రలతోటి అటాక్ చేసినట్టుగా కలెక్టర్ మీద మరి వస్తా ఉంది. అది డెఫినెట్ గా తప్పు. ఎందుకంటే ఎక్కడ చేసినా కూడా ఈ దాడులు, ప్రతి దాడులు ఇట్లాంటివన్నీ కూడా అది కూడా అధికారుల మీద, కలెక్టర్ మీద చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళంతా కూడా దే ఆల్ సర్వింగ్ టు ద పబ్లిక్ యాక్చువల్ బేసికలీ. సో పబ్లిక్ సర్వెంట్స్ కాబట్టి మన కోసం కష్టపడతా ఉన్నారు, మన కోసం చేస్తా ఉన్నారు. కాబట్టి ఏదైనా ఒక పరిశ్రమ వచ్చినప్పుడు ఆ పరిశ్రమ ద్వారా ఏమైనా లాభాలు ఉంటాయా, నష్టాలు ఉంటాయా, వాటి మీద బేరీజ్ వేసుకుంటూ ముందుకు పోవాలి తప్పితే ఇంకా పార్టీల మధ్య గొడవలు పెట్టుకుంటూ కొంతమంది ఉసిగెల్పి అట్లాంటి చేయడం అనేది తప్పు డెఫినెట్ గా. ఒకవేళ నిజంగానే అట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం చర్యలు తీసుకోవాల్సిందే. రేపొద్దున మళ్ళీ అట్లాంటివి జరగకుండా ఉండాలి. అదే ఫార్మా కంపెనీకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏది మన ఈ ఏదైతే ఫార్మసిటీ ఏదైతే ఉందో అదే ఫార్మసిటీకి మరి అప్పుడు భూసేకరణ కోసం కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకించింది. బీఆర్ఎస్ పార్టీ అప్పుడు దగ్గర 7,000-8,000 ఎకరాలు భూసేకరణ చేస్తా ఉంటే దాన్ని మరి వ్యతిరేకించింది. అప్పుడు దాని మీద స్టాండ్ తీసుకోరు. ఇప్పుడు మాత్రం ఇలాంటి వ్యతిరేకిస్తుంటారు వాటి మీద. సో ఇవన్నీ ఏంటంటే అటు కాంగ్రెస్ పార్టీ చేసినా ఇటు ఆ బీఆర్ఎస్ పార్టీ చేసినా కూడా రెండు దొందులాగానే ప్రవర్తిస్తా ఉన్నాయి. ఏ విధంగా కూడా మరి రైతుల పక్షాన రేపొద్దున రైతులు బాగుపడాలనేది ఏమీ లేదు ఇక్కడ. ఎందుకంటే గత 10 సంవత్సరాలు చూసాము కేసీఆర్ ఏ విధంగా దుర్మార్గమైన పాలన అందించారు. అదే పాలన ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తారా అంటే నిజంగానే అవునని అనిపిస్తుంది. ఎందుకంటే 11 నెలల నుంచి ఇప్పుడు రకరకాల హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఒక్కడు కూడా మరి ఫుల్ఫిల్ చేయకుండా వాటిని విస్మరించి రకరకాలుగా ఏదో మీడియాలో వస్తున్నారే తప్పితే, మీడియాలో చెప్తున్నారు తప్పితే ఇవన్నీ కూడా 6 గ్యారెంటీలతో పాటు మిగతా హామీలు కూడా పోతా ఉన్నాయి. డెఫినెట్ గా వీళ్ళ మీద ప్రజా వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఏదో ఒకటి చూపించాలి, ఏదో ఒకటి చెయ్యాలని ఒక ఆలోచన ఆత్రత ఉంది తప్పితే మాటల్లో ఉన్న ఏదైతే ఉన్న చేష్టలు మన చేతుల్లో కనపడుతుంది.